అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. ఈ వారం అంతా ఆదిలాబాద్ ప్రత్యేక వంటకాలని చూస్తున్నాం కదా. ట్రై చేస్తున్నారా? చాలా ఈజీగా అందరికీ కుదిరేటట్టుగానే ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ ఇంకా ట్రై చేయకపోతే మరి ఈ రోజు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్తో గీతా గారు రెడీగా ఉన్నారు. మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో అవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ గీతా గారు. హాయ్ అండి. చూసారా, మీ వంటకాలకి చాలా మంచి స్పందన వస్తుందండి. చాలా ఈజీగా మీ ఎక్స్పీరియన్స్ తో చేసినవి కాబట్టి అంత బాగుంటాయి. అందరు కంఫర్ట్గా ఉండేది ఇంట్లో ఉండే ఐటమ్స్ తోనే చేస్తున్నారు. మరి ఈ రోజు కూడా అలాంటి వంటకాలు నేర్పించబోతున్నారా? మెంతుల కూర. ముందుగా మెంతుల కూర. ఓకే, అంటే మనం మెంతుల కూర అన్నది పప్పు మెంతి కూర అలా చేసుకుంటాం. ఆకుకూరలతోని మెంతి కూర అంటే ఆకుతోని పప్పు ఫ్రై అట్లా చేసుకున్నాం. కానీ మెంతులు మనం పచ్చళ్ళలో మెంతులు పొడి వేసుకొని చేస్తాం చూడు. మెంతులు అంటే చాలా మందికి అవి తెలియదు. మహారాష్ట్ర వాళ్ళకి తెలుసు, వేరే ప్రాంతాల వాళ్ళకి తెలియదు అది. ఓకే, అది బాలంతలకు చాలా మంచిది. నాకు ఒక డౌట్ వచ్చింది, మెంతులతో చేస్తున్నారు అంటే చేదు వస్తుందని. చేదు వస్తుంది కదా, నేను తిని చూసినాక అసలు చేదు అనేది అసలు మెంతులు చేదు ఉంటాయి కానీ చేదు లేని మెంతుల అని అర్థం వస్తుంది. మెంతుల కూర ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్నాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మెంతుల కూర తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, చేదు రాకుండా మన పదార్థాలు ఎలా ఉండబోతున్నాయి, ఏం వేసుకుంటున్నావు అన్నది ఇప్పుడు మనం చూడొచ్చు. ఓకే, చూసినాక ఈ మెంతులా లేకుంటే వేరే ఏదన్నా మెంతులు పేరు చెప్పి వేరే ఏదన్నా గింజలు వేసినా అని అప్పుడు అనిపిస్తుంది ఇది. ఓ, సో మెంతులు అయితే నానబెట్టేసుకుందాం. ఒక రోజు ముందు మెంతులు నానబెట్టుకోవాలి మనం. ఒక 2 గంటల ముందు కందిపప్పు నానబెట్టుకోవాలి. ఓకే, అంతే. దీంట్లో ప్రాసెస్ ఏమి ఎక్కువ లేదు. అంటే ఇవన్నీ నేను ఎట్లా అంటే మనకి ఇంట్లో అన్ని కిచెన్లో ఉండే ఐటెంతోనే వెరైటీగా వంటలు తయారు చేసుకుని తినే రుచిగా ఉండాలని. ఇవన్నీ మేము ఎప్పుడు నేర్చుకున్నాం అంటే కరోనా టైంలో నేర్చుకున్నాం. అంటే బయట నుంచి తెచ్చుకొని తినే అవకాశం లేదు కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోనే వెరైటీగా చేసుకొని తినాం. ఓకే, సూపర్. మరి స్టార్ట్ చేద్దాం అయితే. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంది. మరి మెంతులు అనగానే చేదు వస్తుంది, దీంతో ట్రై చేయాలన్న ఆలోచన ఎందుకు కలిగింది మీకు? ఇవి మాకు ఎట్లా అంటే చలికాలం వర్షాకాలం ఇది వేడి కదా. మెంతులు వేడి మనం పచ్చళ్ళలో వేసుకుంటాం. ఎంత స్మెల్ వస్తుంది. ఇవి పప్పుచారు, సాంబారు, మళ్ళీ పెరుగన్నంలో కూడా కలుపుకుంటారు. పులిహోరలో కూడా వేసుకోవచ్చు. మెంతుల పొడి అట్లా ఇది కూర వేసుకోవాలని మా ఫ్రెండ్ చెప్పింది. ఓకే, చాలా రోజుల కింద మా ఫ్రెండ్ చెప్పింది. మేము చేసాను. చలికాలమును వర్షాకాలము చేసుకోవాలి అంటే మన హీట్ కొంచెం ఇది అవుతుంది అన్నట్టుగా. బాలంతలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మంచిది, హెల్త్కి మంచిది అన్నట్టు వంటలు. మా 2 పిల్లలప్పుడు కూడా మేము ఇప్పటి వంటలు కాకుండా పాతకాలం నాటివే అన్ని పెట్టామన్నట్టుగా డెలివరీ టైంలో. ఓకే, అలాంటి వంటకాలు ఏమైనా గుర్తొస్తే ఇప్పుడు మీకు చెప్పండి మనకి. ఓకేనా? ఓకే, మన వాళ్ళు కూడా చూసి తెలుసుకుంటారు. మేలు చేసినట్టు అవుతుంది. సరే, మరి ఇది మనం పోపు గింజలు వేసుకోవాలి. ఓకే, ఇది వేగుతాయి. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తాం. జాగ్రత్త, పచ్చిమిర్చి. కోపం ఎక్కువ. అరే, మా ఇంటికి ఎవరో చుట్టాలు వస్తారైతే. ఆల్రెడీ నేను చుట్టాలాగానే వచ్చింది నా బిడ్డ ఇంటికి. అవునా? అయితే మా ఇంటికి ఎవరో రాబోతుంది. ఇంటికి రాబోతుంది. కరివేపాకు వేసుకోవాలి. దీనికి కూడా కోపం ఎక్కువనే ఉంటుంది. దీనికి సువాసన ఉంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది, 2 ఉంటాయి. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. ఈ టమాటా ప్లేస్లో చింతపండు కూడా వేసుకోవచ్చు. చింతపండు వేసుకోవచ్చు, లేకుంటే మన మామిడికాయల సీజన్ ఉంటుంది చూడు, పచ్చి మామిడికాయలు, అది కూడా వేసుకోవచ్చు. పచ్చి మామిడికాయలు అంటే పులుపు కోసం అన్నట్టు కొంచెం అంటే మనం ఇప్పుడు టమాటా వేస్తే దానికి ఏంటంటే చింతపండు నానబెట్టాలి, రసం పోసుకోవాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. టమాటా అయితే దాన్ని కట్ చేసి వేసుకోవచ్చు కదా. కానీ ఈ రోజులో టమాటాలో కూడా పెద్ద పురుగులు వస్తలేదు. పులుపు ఉంటలేదు, పురుగులు వస్తాయి. ఇప్పుడు వర్షాకాలం పురుగులు వస్తాయి. పులుపు అనేది సీజన్లోనే పులుపు ఉంటాయి. అవును, కానీ వర్షాకాలం మాత్రం కూరగాయల విషయంలో చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఉప్పు నీళ్ళలో వేసుకొని దాన్ని ఒక 2 గంటలు ఆరబెట్టుకొని తర్వాత అది కూడా నచ్చితే తినాలి, లేకుంటే లేదు.
అది భూతద్దల్లో పెట్టుకుని మరి లోపల చూసుకోవాలి. అందులో ఇంకా ఆకుకూరలు తినవద్దు, తినవద్దు. మళ్ళీ ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో మేము గోంగూర అని అంటారు కదా, మేము పుంటికూర అంటాం అక్కడ. ఏమంటారు? పుంటికూర. పుంటికూర పుంటికూర అంటారు మరి. అది తినరు మా సైడ్. శ్రావణ మాసం 4 రోజులు తినరు. అదే చాలా మంది ఆకుకూరలు తినద్దు అంటారు. ఫస్ట్ చాతుర్మాసంలో ఫస్ట్ ఇది పప్పు ఇది వేసుకోవాలి. మెంతులు ఇది రాత్రి నానబెట్టుకోవాలి. రాత్రి నానబెట్టుకోకుండా ఒక 3 గంటలు నానబెట్టుకున్నా సరిపోతుంది అన్నట్టుగా. చాలా ఇంత సరిపోతుంది. ఓకే. అంటే ఒక డౌట్, ఇప్పుడు ఈ మెంతులు వేసుకున్నాం కదా, నానబెట్టుకుంటే అందులో ఉన్న చేదు తగ్గిపోతుందా మనకి? కొంచెం పోతుంది, కానీ ఎంతైనా మెంతులే కదా. అవును కదా, ఎంత నానబెట్టుకున్నా అది ఉంటుంది, కానీ మనం ఇట్లా కర్రీలా వేసుకుంటే రాదన్నట్టుగా. దీంట్లో కొంచెము నానబెట్టుకున్న కందిపప్పు వేసుకోవాలి. ఓకే. కందిపప్పు జాల మనం పెసరపప్పు కూడా యూజ్ చేసుకోవచ్చు. మా తమ్ముళ్ళకు మా మరదళ్ళకు హాయ్ చెప్పండి. ఓకే. గీతా గారి తమ్ముళ్లకు మరదలకు, ఇంకా మరుదులు మా యారాన్లు. అంటే ఎవరు? మరుదులు. ఓకే. ఇంకోటి తోడికోడలు యారాన్లు అంటారు మా సైడ్. యారాలు అంటారా? యారాన్లు. ఒక్కరుంటే యారాలు. ఓకే. చాలా మంది అంటే యారాన్లు. ఓకే. మీ మరుదులకి మరుదులకి తమ్ముళ్ళకి మరదళ్ళకు మరుదులకు యారండ్లు. ఓకే. యారండ్లు అంటే తోటి కోడళ్ళు అంట. కొత్త విషయం నేర్చుకున్నాం. నాను అది ప్రాంతీయ భాష. అవునవును. అందరికీ హాయ్ చెప్పేసినట్టే. మిమ్మల్ని చూస్తున్నారు, అదిగే వాళ్ళందరికీ కడుపు నిండిపోయి ఉంటుంది. అవును. ఇప్పుడు కారం వేసుకోవాలి. సో మీ గ్యాంగ్ లో ఎవరు బాగా వంటలు చేస్తారు? ఏం చేసినా కూడా అబ్బా వాళ్ళ చేతి వంట తినాలరా అనిపించుకునేది ఎవరు? సేమ్ గ్రూప్ అంతలోనా? మేము కలిసి చేసిన వంటలు మా వాడలందరికీ వీళ్ళు బాగా. గ్రూప్ అంతా ఎప్పుడు వంటలు చేయకూడదు. ఒకళ్ళు ఉన్నారంటే 10 మంది తినేటోళ్ళు ఉండాలి. మాది ఎట్లా వన భోజనాలు, ఒకరు కూరగాయలు పెడతారు, ఒకరు కాల పెడతారు, ఒకరు వేస్తారు. వంట దగ్గరికి వచ్చేసరికి ఎవరు బాధ్యత? లేదు, అందరం. నువ్వు ఉప్పు వేయి, నేను కారం వేయి, నేను తోటకూర వేస్తాను, నేను పాలకూర వేస్తాను, నేను కళ్యామాకు వేస్తా. పోటీలతోనే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి. ఉప్పు విషయంలో మాత్రం పోటీ పడద్దు. లేదు. సరే, ఉప్పు వేస్తాను. ఉప్పు అనగానే ఉప్పు పడుతుంది. అవును. కొంచెం వేసుకోవాలి. ఇదిగోండి కలిపేసుకోండి. దీంట్లో కొద్దిగా చక్కెర వేసుకోవాలి అన్నట్టుగా. అంటే కాస్త చేదుని కట్ చేసేది చక్కెర కొంచెం వేసుకోవాలి. అది నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటలేదు. ఇంతే సరిపోద్ది. ఇదైతే మాత్రం నా విషయంలో చాలా వెరైటీగా ఉంది. మీరు తిని చూడండి. అది పెంటికి వెళ్ళాక ఇంట్లో వేసుకొని తినాలని కోరిక. అదే ఇక్కడ నేను తిని టేస్ట్ చేశాక వావ్ బాగుందనే మొత్తం ఇంటిల్లి పాచేత తినిపిస్తా. కొంచెం వాటర్ వేసుకోవాలి. అక్కడే ఉంచదు. వర్షాకాలంలో బాగుంటుంది, చలికాలంలో కూడా హెల్త్కి మంచిది అన్నట్టు. ఇంకో విషయం తెలుసా అండి మెంతుల్ది? మీరు చెప్తే తెలుసుకుంటా. చెప్పండి. మీరు చెప్తేనే తెలుసుకుంటా, ఇంక నాకు తెలీదు. మెంతులు నానబెట్టుకొని ముద్ద వేసుకొని వెంట్రుకలు పెట్టుకుంటాం. అవును. మనం అది పడేస్తాం, పోతుంది. మన హెల్త్కి ఉపయోగపడుతుంది, మన వెంట్రుకలకు కూడా ఉపయోగపడుతుంది. అవును. కానీ చేతి రాదు అంటున్నారు కదా, అక్కడ చూడాలి. ఓకే. ఇది 2 విజిల్లు వచ్చేదాకా ఉంచుకోవాలంటే. ఓకే. గీతా గారు 2 విజిల్స్ వచ్చాయి, చక్కగా కూల్ అయిపోయింది. ఒకసారి తీసేద్దామా? ఓకే. ఇలా పప్పు బదులానే కనిపిస్తూ ఉంటుందా అండి? ఇట్లా కొంచెం బిరుసు లాగానే ఉంటుంది, అంటే సగం ఉడికి ఉడకకుండా. మొత్తము మెత్తగా అయితే పల్చడి పప్పు లాగా వస్తుంది. ఇది వేడి అన్నంలో కలుపుకుంటే మెంతుల కూర రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మెంతుల కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, టమాటో ముక్కలు 1 కప్పు, నానబెట్టిన మెంతులు 1 కప్పు, నానబెట్టిన కందిపప్పు 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. మెంతుల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటో ముక్కలు వేసి వేగాక అందులో నానబెట్టిన మెంతులు, నానబెట్టిన కందిపప్పు, కారం,
కారం, ఉప్పు, పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మెంతుల కూర రెడీ. మెంతుల కూర తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పబోతున్నాం. ఫస్ట్ నుంచి మీరు అన్న టేస్ట్ చూసి చెప్పండి. ఆ సమయం రానే వచ్చింది. ఫస్ట్ స్మెల్ ఎట్లా వస్తుందో చెప్పండి. స్మెల్ అయితే చాలా బాగుందండి. ఆ కందిపప్పు ఫ్లేవర్, మెంతుల ఫ్లేవర్. మెంతులు మనకి పచ్చళ్ళు ఎక్కువగా మెంతులు వేసుకుంటాం. మెంతు పొడి అది వేస్తాం. ఏదైతే పులుపు వస్తువు వేస్తామో అట్లా మెంతుల పొడి వేస్తే దాని స్మెల్ బాగా వస్తుంది. ఓకే, టేస్ట్ చేయండి. మెంతుల ఏర్పడుతుంది అసలు తెలియట్లేదు అది మెంతులు అన్నట్టు. అదే మరి ఎంత నీళ్ళు పోసి నానబోసినా గానీ మొత్తం అయితే చేదు అనేది పోదు కదా. చెడ్డ వాళ్ళకి ఎంత తులసి వనంలో ఉంచినా గానీ చెడ్డ గుణం ఎట్లా పోదు, దీన్ని పోవాలి కదా అట్లా. కానీ పోయిందా? కానీ లాస్ట్ ఎక్కడో చిన్న చిరు చేదు ఉంది కదా, అది తిన్నాక తెలుస్తుంది, మింగినాక. అవునవును, లాస్ట్ ఇంకా మింగినాక తెలుస్తుంది. కానీ చాలా బాగుంది. అసలు ఇది మెంతులు ఉన్నాయా ఇందులో అంటే మాత్రం తెలియదు, చూస్తే మాత్రం తెలియదు. ఏదో పలుకుల కూర లాగా బాగుంది, అలాగా ఏదో పెసరపప్పులానే లాగా అనిపిస్తుంది. చాలా బాగుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా డెలివరీ అయిన వాళ్ళకి ఇది చాలా అంటే చాలా మంచిదంట. సో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఇప్పుడు మరి నెక్స్ట్ వంట ఏం పరిచయం చేస్తున్నారు? కొబ్బరి ఆవు పచ్చడి. పచ్చి కొబ్బరి ఆవ పచ్చడి. ఆవ పచ్చడి అనగానే ఏంటంటే మనకి ఆవకాయ కదా, ఆవ పొడి వేసింది, ఆ టేస్టే చాలా బాగుంటుంది. రాణి అన్నట్టుగా ఉంటుంది. అదే అది మామిడికాయతో చేస్తాము, పచ్చి కొబ్బరితో. సో అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా చేసేసుకుంది ఇది కూడా. ఓకే, మరి నేర్చేసుకుందామా అండి పచ్చి కొబ్బరి ఆవ పచ్చడి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. పచ్చి కొబ్బరి ఆవ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఈసారి ఎప్పుడన్నా మనకి కోకోనట్ అంటే కొబ్బరికాయ ఉన్నప్పుడు కొంచెం పచ్చడి చేసుకుంటూ ఉంటాము. అది ఆవ పెట్టి కూడా సగం చేసుకుంటే మనకి రెండు టేస్ట్లు బాగా ఉంటుందన్నమాట. పచ్చి కొబ్బరితోనే మనం స్వీట్స్ కూడా చేస్తాం కదా. అవునవును, కొబ్బరి లస్కోరా, లడ్డు, బర్ఫీ. ఇది వెరైటీ. అవునవును, ఎప్పుడు ఒకేలా తింటే దీన్ని వేరేలా వేసి తిందామని. సరే, మరి నేర్చేసుకుంటాం. మరి మేము నేర్చేసుకుంటాం, తప్పకుండా చేసి చూడండి. అదే చేసేద్దాం అయితే. ఫస్ట్ కొంచెం వేసుకోవాలి, అవి ఒక 2 డ్రాప్స్ అంతే ఫస్ట్. ఎందుకంటే ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఇట్లా పచ్చి వేసుకుంటే ఏంటంటే ఒక 2-3 రోజుల దాకా నిల్వ ఉండదు. కొంచెం దీన్ని ఫ్రై లాగా వేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజులన్నీ ఉంటాయి. ఓకే, హై చేయడం. కొబ్బరి మనం ఇంట్లో శ్రావణ మాసము పండగలకి అట్లా కొడతాం కదా, ఒకేలాగా తినాలంటే బోర్ అవుతుంది. అవునవును, మళ్ళీ పచ్చళ్ళు కూడా ఊకే మామిడికాయ పచ్చడి తినాలి. టమాటా ఇది కొంచెం వెరైటీ. తీసేయాలి, కొద్దిగా కొంచెం రెడ్ అయినాయంటే తీసేయాలి. ఒక గిన్నె అందులో వేసేసి ఆన్ చేసుకోవాలి. మళ్ళీ ఆన్ చేయాలా? ఆన్ చేసే ఉంది. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ ఇవ్వండి. ఇదిగో ఆవు పచ్చడి అంటే ఫస్ట్ మనం అన్ని మసాలా అంతా కలిపేసుకుంటాం కదా. ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి ఫస్ట్. ఓకే, తర్వాత ఆవు పొడి వేసుకోవాలి. మనం కొంచెం 2 స్పూన్లు అట్లా వేసుకుంటే ఆవు పచ్చడి అన్నీ ఉంటాయి కాబట్టి ఆవనే ఎక్కువ వేసుకోవాలి. మళ్ళీ జీలకర్ర పొడి, మెంతి పొడి వేసుకోవాలి. మెంతి పొడి ఎక్కువ వేసుకోవద్దు, చేదు వస్తుంది. అది చేదు రాలేదు కదా, నీళ్ళలో ఎక్కువ వేసుకుంటే అది చేదు వస్తుంది. కొద్దిగా వేసుకోవాలి. పసుపు వేసుకుని మొత్తం ఇది కలుపుకోవాలి. అన్ని పొళ్ళు కలిపేసుకోవాలి. ఫస్ట్ ఇది కలిపేసుకున్నాక ఇది ఆయిల్ హీట్ వస్తుంది కదా, ఇప్పుడు దీంట్లో పోపు దినుసులు వేసుకోవాలి. ఇదైతే 2 రోజులు నిల్వ ఉంటుంది మనకి. వారం రోజులు. వారంతో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు ఉంటుంది.
అంటే ఇట్లా కొంచెం ఫ్రై చేసుకుంటే ఉంటుంది. లేదు అంటే నార్మల్గా అంటే అయినా మనకు అంత ఉండదు అన్నట్టుగా. కొంచెం ఇందులో పసుపు వేసుకోవాలి, అంటే దీంట్లో ఉంటుంది కలర్ రావడానికి అన్నట్టు. కొంచెం ఇందులో వేస్తే ఆయిల్ కలర్ వస్తుంది. దీంట్లో కొంచెం ఇంగు వేసుకోవాలి. ఆయిల్లో వేసుకుంటే స్మెల్ ఎక్కువ వస్తుంది అన్నట్టు. ధనియాల పొడి కూడా ఇందులో వేసుకోవాలి. ఆఫ్ చేసేసుకోవాలి. చల్లారాలా ఇప్పుడు? చల్లగా కావాలి. మనం వేడి నూనె పోసుకున్నాం అనుకో ఉండదు ఎక్కువ, చల్లగా కొంచెం చల్లగా ఏంటంటే ఉంటుంది. అయితే కొంచెం చల్లారిద్దాం. గీత గారు మనకి నూనె చల్లారి ఉంటుంది కదా, ఇది మసాలా కూడా రెడీ అయింది అన్నట్టుగా. ఇది ఆవు పచ్చడి అసలు మెయిన్ మసాలా. ఇప్పుడు దీంట్లో నిమ్మరసం వేసుకోవాలి. ఎందుకంటే మామిడికాయ పచ్చడి అంటే అది పులుపు ఉంటుంది, దోసకాయ పచ్చడి పులుపు ఉంటుంది, టమాటా పచ్చడి పులుపు ఉంటుంది. ఇది పులుపు అనేది కాదు కదా, ఇన్స్టెంట్గా వేసుకునే పచ్చడి. ఓకే, నిమ్మరసం వేసేసుకోవచ్చు. అయితే నిమ్మరసం వేసుకోవచ్చు. ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. దీన్ని ఇట్లా కలిపేసుకోవాలి. ఫస్ట్ కలిపేసుకున్నాక ఈ ఆయిల్ అంతా ఇందులో వంచుకోవాలి. ఇది ఇన్స్టెంట్ గా మనం రైస్ లో కలుపుకొని తినేయచ్చు. చపాతి, రైస్, ఉప్మా, దోశ, ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, చల్లారిన నూనె కూడా వేసుకుని మొత్తం అంతా కూడా కలిపేసుకుందాం. మీకు అయిపోయినట్టేనా? లేదు, ఉప్పు వేయాలి. అసలు అంటే ఉప్పు ముందుగా వేసుకుంటే కొంచెం వేరే వస్తుంది, లాస్ట్ ఉప్పు వేసుకున్నానుకో కలిసిపోద్ది అన్నట్టు. ఉప్పు వేసి కలిపేయాలి ఇట్లా. ఓకే, నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ప్రతి శనివారము కొబ్బరికాయ కొడుతుంది మా నాన్న. అక్కడ సత్యనారాయణ స్వామి గుడి దగ్గర కూడా రోజు కొబ్బరికాయ కొడుతుంది. ఇక అన్ని రోజు ఇట్లా ఏదో ఒక ట్రయల్ చేసుకుంటూ చూస్తుంటుంది. అయిపోయిందా? ఇటు ఇచ్చేసి చాలా ఈజీగా చేసేసుకున్నాం మనం. చాలా సింపుల్ గా రెడీ చేసేసుకున్నాము పచ్చి కొబ్బరి ఆవ పచ్చడి. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పచ్చి కొబ్బరి ఆవ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 1/2 కప్పు, కొబ్బరి ముక్కలు 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ఆవపిండి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, మెంతు పొడి 1/2 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. పచ్చి కొబ్బరి ఆవ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో కొబ్బరి ముక్కలు వేసి వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ లో కారం, ఆవ పొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడి, పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు వేడైన నూనెలో పోపు దినుసులు, పసుపు, ఇంగువ, ధనియాల పొడి వేసి కలిపి వేగాక చల్లార్చుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్ లో నిమ్మరసం, వేయించుకున్న కొబ్బరి ముక్కలు, చల్లార్చుకున్న నూనె, సరిపడా ఉప్పు వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పచ్చి కొబ్బరి ఆవ పచ్చడి రెడీ. పచ్చి కొబ్బరి ఆవ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. ఇందులో మీరు బాగా మసాలాలు దట్టించారు. కారం విషయంలో మామూలుగానే మీరు గట్టిగా వేస్తున్నారు, పెద్ద చెయ్యి కారానికి మీరు. మీకు ఇందులో చూడాలి ఎలా ఉంటుందో. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది. కొంచెం టేస్ట్ చేయాలి. ఇది ముక్కకి బాగా పట్టుంటుంది కదా. వక్క తీసుకో. నేను వక్క, మీరు ముక్క, రెండో ఒకటే కదా. టేస్ట్ చేయ భాష. బాగుందండి. కొబ్బరితో తింటేనే, అదే మీ వక్కతో తింటేనే బాగుంది. చాలా టేస్టీగా ఉంది. జాంకాయకు, చింతకాయకు ఉప్పు కారం రాసుకుని తింటా చూడు ఎలా ఉంటుంది. అలానే ఉంది. కొంచెం ఆవపిండి అన్నది తెలుస్తుంది, ఆ ఫ్లేవర్ మక్కాలి అన్నట్టుగా. ఊరిపోయినాక 2 రోజులు అయినాక బాగా వస్తుంది. 2 రోజుల తర్వాత కావాలంటే చూసుకుని నూనె వేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత కావాలంటే మనకి ఏదైనా తక్కువ అనిపిస్తే అది కలుపుకోవచ్చు.
అప్పటికప్పుడు కలిపేసుకోవచ్చు. ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు పచ్చళ్ళు మనం తింటూ ఉంటాము. సో రొటీన్ కి భిన్నంగా కొంచెం ఆవ పెట్టిన ఈ పచ్చి కొబ్బరి పచ్చడి కూడా మనం చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ సీజన్ లో ఇంకా బాగుంటుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ గీతా గారు, టేస్టీ వంటకాలని మాకు పరిచయం చేసినందుకు. చూసారు కదా, గీతా గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ ఆదిలాబాద్ ప్రత్యేక వంటకాలు చాలా బాగున్నాయండి. మెంతులు కూర అయితే తప్పకుండా చేసుకుని తీరాల్సిందే. దాంతో పాటు పచ్చి కొబ్బరి ఆవ పచ్చడి చాలా బాగుంది. తప్పకుండా ప్రయత్నం చేయండి. ఇవ్వండి ఇవాల్టి ఆదిలాబాద్ ప్రత్యేక వంటకాలు. వచ్చే వారం మరో చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.